హలో హాయ్, ఈరోజు వీడియోలో ప్యూర్టోరికో డే 2 విశేషాలు చెప్తాను రండి. యాక్చువల్గా మేము ఆ డే 2 రెండో రోజు ఏంటంటే నేషనల్ ఫారెస్ట్ అండ్ ఫెరీ ప్రయాణం కులేబ్రాలో బీచ్కి వెళ్ళడానికి అనేది చేసాము. ఫస్ట్ మేము రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళాము. రెయిన్ ఫారెస్ట్ దాన్ని నేషనల్ ఫారెస్ట్ అంటారు. ఫస్ట్ నేషనల్ ఫారెస్ట్కి వెళ్ళడానికి మనము వెల్కమ్ సెంటర్ అనేది ఉంటుందన్నమాట. ఆ వెల్కమ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ మ్యాప్ తీసుకొని వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఫారెస్ట్లోకి వెళ్ళాక జీపీఎస్ సరిగ్గా పని చేయకపోతే మనము ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే చాలా ఇబ్బందులు, ప్రమాదం కదా. అందుకని ముందు జాగ్రత్తగా మ్యాప్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఈ ఫారెస్ట్ని రెయిన్ ఫారెస్ట్ అని ఎందుకు అంటారంటే నిత్యం కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంటుంది. చాలా ప్రశాంతంగా చల్లటి గాలులు హాయిగా అనిపించింది. అలా అయితే అక్కడ పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. లేకొక వాటర్ ఫాల్స్, ఏంజలిటో వాటర్ ఫాల్స్ అని చెప్పి న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ ఉంది. కానీ మేము కొన్ని చూసాం, ఎక్కువ చూడలేకపోయాం వీలుగాక. అక్కడ మధ్యలో వెళ్తూ ఉంటే దారిలో ఒక టవర్ కనిపిస్తుంది. దాన్ని యుకాహు టవర్ అంటారనమాట. ఇది రోడ్డు పక్కనే ఉండి సులభంగా వెళ్ళడానికి వీలయ్యే అబ్జర్వేషన్ టవర్ అనమాట. ఈ టవర్ ఎక్కేసి ఇది చూస్తే ఒక పిల్లర్ లెక్కన ఉంటుంది ఫారెస్ట్. అది టవర్ ఎక్కితే ఫారెస్ట్ లోపలికి వెళ్తే ఫారెస్ట్ మొత్తము చూడవచ్చు అనమాట. విండోస్ కనిపిస్తే విండోస్లో నుంచి వీడియోని క్యాప్చర్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని టవర్ని ఏమంటారు అంటే మౌంట్ బ్రిటన్ ట్రైల్ అంటారు, లేదా దీన్ని మోడరేట్ లెవెల్ సైకింగ్ టవర్ అనమాట అంటారు. ఇది అత్యద్భుతమైన ఫారెస్ట్ వ్యూని కనిపిస్తుంది. మేమేమో ఈ టవర్ లోపలికి వచ్చాం. కొంతమంది ఎక్కగలిగే వాళ్ళు ఎక్కారు, ఎక్కలేని వాళ్ళు ఎక్కలేదు. ఈ ఫారెస్ట్లో విండోలో నుంచి తీసినప్పుడు కొంచెము కనిపిస్తుంది. సో అలా టవర్ ఎక్కేసామన్నమాట. లోపల ఎక్కడానికి దిగడానికి టవర్ లోపల అనుకూలంగా ఉందన్నమాట. సో దేవుడు నిజంగా ఉన్నాడు అనిపించింది. యాక్చువల్గా మన ఇంటి దగ్గర మొక్కలకి ఒక 4 రోజులు నీళ్ళు పోయకపోతే చనిపోతాయి కదా. ఇంత పెద్ద అడవికి ఎవరు నీళ్ళు పోస్తారు చెప్పండి. సో అందుకే అక్కడ కంటిన్యూగా వర్షం కురిపిస్తున్నాడు, భగవంతుడు ఉన్నాడు అనిపించింది. నాకైతే నిజంగా వండర్ అనమాట. ఎక్కడైనా గ్యాప్ లేకుండా మొక్కల పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. అంత చక్కగా ప్లజెంట్గా ఉంది. అరే ఎంత హ్యాపీగా ఉంటుంది ఇలాంటి ప్లేస్లలో ఎప్పుడూ ఉంటే. పీస్ఫుల్గా ఉంటుంది, ఏ టెన్షన్లు లేకుండా హ్యాపీగా ఉంటుంది, లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. అంత అత్యద్భుతంగా ఉంది. ఎక్కడికి ఇంటి బిందు చిన్న సౌండ్ కూడా లేదు, ఒక అనిమల్ కూడా కనిపించలేదు. అత్యద్భుతమైన ఫారెస్ట్ని చూసాను నిజంగా నేను. సో ఐఎమ్ వెరీ లక్కీ అనిపించింది అనమాట. ఇట్లకేలకు ఈ మెట్లకు ఆయాసపడుతూ ఎక్కేసామన్నమాట. ఇక్కడ చూడండి, పైకి వచ్చి వీడియోని క్యాప్చర్ చేసాము. చాలా మొత్తము ఫారెస్ట్ని అంతా తీసాం. ఫారెస్ట్తో పాటు అక్కడ ఒక సముద్రము, బీచ్ అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. అవి చేసేసి మొత్తానికి లేట్ అయిపోతుందని చెప్పి ఫెరీ ప్రయాణం చేయాలి, కులేబ్రాకి రావాలని చెప్పి సీబా ఫెరీ టెర్మినల్ అదిగోండి. ఇక్కడ టెర్మినల్ నుండి కులేబ్రాకు దాదాపు 1 గంట 45 నిమిషాల ప్రయాణం ఉంటుంది. అక్కడ నిజంగా నాకు తెలీదు, అందులోకి నేను సముద్రంలో ప్రయాణం చేస్తాననేది నాకు తెలియకుండా యాదృచ్ఛికంగా జరిగింది. నాకు యాక్చువల్ నీళ్ళు అంటే చాలా చాలా భయం అనమాట. దేవుడా ఎక్కానని చెప్పేసి కిందకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. ఆ ప్రయాణం ఫస్ట్ టైం కాబట్టి ఇక మేమేమో తెలియక పైకి ఎక్కలేదు, కిందనే ఎక్కాము. ఆ సముద్రంలో నుంచి వెళ్ళేటప్పుడు కింద ఆ సముద్రపు అలలకి ఈ ఫెర్రీ అనేది ఊగుతుందనమాట. అక్కడ నీళ్ళు కింద నుంచి అక్కడ అదిగోండి ఫెర్రీ కనిపిస్తుంది కదా, అలాంటి దాంట్లో ప్రయాణం చేసామన్నమాట. మేము చేస్తున్న దానికి ఎదురుగా ఇంకొకటి వచ్చింది, దాన్ని తీసానమాట. అయితే ఆ నీళ్ళు అలలకి ఇలా విండోస్లోకి వస్తాయేమో, ఎక్కడ మునుగుతుందో అని భయం వేసింది. కాకపోతే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ సేఫ్ సైడ్గా ఉంచుతారనమాట. అదిగోండి ఆ ప్రయాణంలో అలలు ఇలా చిమ్ముతూ వచ్చేసాయి. సో ఏదేమైనా హ్యాపీగా వెళ్ళి అక్కడ కులేబ్రాకు దిగామన్నమాట. దిగితే అక్కడ యాక్చువల్గా అక్కడి నుంచి బీచ్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కావాలి కదా, లోకల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. అవి వేరే టెర్మినల్ నుండి బీచ్కి వెళ్ళడానికి గోల్ఫ్ కార్ట్ అని చెప్పి వాళ్ళు జీప్ ఆప్షన్స్ ఇస్తారనమాట. అక్కడి నుంచి ఫ్లెమింగో బీచ్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే వాటర్ క్లియర్ టర్నాయిస్ వాటర్ అనేది ఉంటుంది, వైట్ సౌండ్ ఉంటుంది అనమాట. స్నార్లింగ్ చేయడానికి అక్కడ అంబ్రిల్లా చైర్స్ అనేది రెంట్కి తీసుకోవచ్చు.
ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఏదేమైతే అంత హ్యాపీగా అయిపోయింది ప్రయాణం. మళ్ళీ తిరిగి నైట్ 9:30కి మళ్ళీ తిరిగి ప్రయాణం అనమాట. దేవుడా నైట్ టైం ఈ సముద్రంలో ఎక్కడ మునిగిపోతామో ఏమో అని నాకైతే చాలా భయమేసింది. ఏదేమైనా నాకు దేవుడు అంటే చాలా నమ్మకం కాబట్టి ఆంజనేయ స్వామి స్తోత్రం మంత్రం చదువుకుంటూ ఎట్టకేలకు సేఫ్గా వచ్చాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా కామెంట్ ఉంటే పెట్టండి. మరిన్ని వీడియోస్